హలో ఫ్రెండ్స్, ఈరోజు మా పాప అడిగిందని మటన్ బిర్యానీ తయారు చేశాము. చూడండి. బిర్యానీ హాతే దోస్ కోసం పక్కలే చల్ రైట్ కరెంగే చల్. మటన్ కోసం అని పోయి నేను గ్రౌండ్ వైపు తిప్పాను. మా పాప అదోలా చూసింది నన్ను. నేను వచ్చేలోపు ఫస్ట్ ఇన్నింగ్స్ అయిపోయింది. మా పాప అడుగుతుంది, నువ్వు ఎందుకు ఆడట్లేదా నాన్న అని అడిగింది. ఈరోజు సండే కదా, ప్లేయర్స్ ఎక్కువ మంది వస్తారు, మనకు ఛాయిస్ ఉంటుందో లేదో అని నేను ఆడలేదని నేను చెప్పేశాను. చాలామంది వచ్చేసారు. అక్కడే ఉంటే పాప ఆకలేస్తుందని వచ్చేసాను మటన్ కొట్టించుకోవడానికి. ఖలీల్ షాపు మంచి కొడతారు ఇక్కడ. మనం ఎలా అడిగితే అలా కొట్టిస్తారు. ఈ షాప్లో చాలా బాగుంటుంది కూర కూడా. ఈరోజు బరీరది బర్త్డే ఉన్నందుకు చాందిని చాక్లెట్ తెచ్చి విష్ చేసింది. మీరు కూడా విష్ చేయండి ఫ్రెండ్స్. ఇది మటన్ మ్యారినేషన్ చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు చూపించినట్టు మొత్తం ఇవన్నీ వేసుకోవాలి దాంట్లోకి స్పైసీగా కలుపుకోవడానికి. అవన్నీ వేస్తున్నాం చూడండి. ఇది ఫ్రైడ్ ఆనియన్స్. ఇవి ఎంత ఉంటే అంత గ్రేవీ ఉంటుంది. తర్వాత నిమ్మకాయ రసం. ఇది పుదీనా కొత్తిమీర. ఇది ఆల్ బిర్యానీ మసాలా, మటన్ మసాలా, ఉప్పు కొంచెం. దీంట్లో తగినంత కారం వేసుకోండి ఫ్రెండ్స్. మేము ఎక్కువ వేసుకుంటున్నాం ఎందుకంటే మేము ఎక్కువ తింటాం. కాస్త పసుపు, హోమ్మేడ్ మసాలా, తగినంత నూనె. ఇదంతా ఇప్పుడు మిక్స్ చేసుకోవాలి. ఎంత మిక్స్ చేసుకుంటే అంత టేస్ట్ వస్తుంది. బాగా కలుపుకోండి మీరు కూడా. పెరుగు కూడా వేసి మిక్స్ చేసుకొని పెట్టుకోవాలి. మ్యారినేషన్ చేసిన తర్వాత ఇలా మిక్స్ చేసి 1 అవర్ వరకు పెట్టాలి. 1 అవర్ తర్వాత ఉడికించాలి ఫ్రెండ్స్. ఇది రైస్ వాటర్, రైస్ కుక్ చేయడానికి. ఇది నానబెట్టిన బియ్యం. 60% అన్నం ఉడికిన తర్వాత ఇలా స్టెప్ బై స్టెప్ వేసుకోవాలి. చూడండి, ఇలా వేసుకోవాలి. 3 స్టెప్స్ ఉంటాయి దీనిలో. 3 స్టెప్స్ వేసుకోవాలి. ఇలా కొత్తిమీర నెయ్యి వేసి దమ్కి 20 నిమిషాల వరకు పెట్టాలి. ఇలా ఇంతలో బాస్ సాంగ్ వచ్చింది. ఆ డ్యాన్స్ చూసుకుంటూ ఉన్నాము. ఇగో రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఎలా ఉంది చూడండి. ఇంకా సిట్టింగ్ వేయడమే లేటు. ఇదిగో చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. ఎప్పుడెప్పుడు ప్లేట్లోకి వస్తుందా అని చూస్తున్నా నేనైతే. ఆ నల్లి బొక్క ఎక్కడ మా నాన్న తీసుకుంటాడని నా బిడ్డ ఫస్టే తీసుకొని తినింది. సూపర్గా సెట్ అయింది. నాకు కూడా చాలా నచ్చింది. మా తమ్ముడు కూడా సూపర్గా నచ్చింది. చాందని హాయ్ బిర్యానీ.